నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను కళ్యాణి. గోదావరి వరదలు మరియు భారీ వర్షాల కారణంగా యానాం ప్రజలు తమ ఉపాధిని కోల్పోయి ఇబ్బందులు పడుతున్న ప్రతి ఒక్కరికి 1 కిలో పంచదార, 1 కిలో గోధుమ పిండి, 1 కిలో వరి నూక, 1/2 కిలో చింతపండు, 1/2 కిలో వంట నూనె, యానాంలో ఉన్న ప్రతి ఎరుపు రేషన్ కార్డు మరియు పసుపు రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి యానాం ఓల్డేజ్ హోమ్ ద్వారా పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ అధికార ప్రతినిధి శ్రీ మల్లాడి కృష్ణారావు ఆధ్వర్యంలో 18,000 కిట్లు ప్రజలకు ఇవ్వడానికి టోకెన్లు అందజేస్తున్న యానాం ఓల్డేజ్ హోమ్ మల్లాడి ఆర్మీ యువత. గోదావరి వరదలు మరియు భారీ వర్షాల కారణంగా యానాం ప్రజలు తమ ఉపాధిని కోల్పోయి ఇబ్బందులు పడుతున్న ప్రతి ఒక్కరికి 1 కిలో పంచదార, 1 కిలో గోధుమ పిండి, 1 కిలో కరాచీనా, 1 కిలో వరి నూక, 1/2 కిలో చింతపండు, 1/2 కిలో వంట నూనె, యానాంలో ఉన్న ప్రతి ఎరుపు రేషన్ కార్డు మరియు పసుపు రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి యానాం ఓల్డేజ్ హోమ్ ద్వారా పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ అధికార ప్రతినిధి శ్రీ మల్లాడి కృష్ణారావు ఆధ్వర్యంలో 18,000 కిట్లు ప్రజలకు ఇవ్వటానికి టోకెన్లను అందజేస్తున్న యానాం ఓల్డేజ్ హోమ్ మల్లాడి ఆర్మీ యువత. Double 405. 4644. हाँ मोते
కాకినాడ జిల్లా శ్రీ వివేకానంద సోల్జర్స్ ఫర్ సొసైటీ స్వచ్ఛంద సేవా సమితి ఆధ్వర్యంలో వరద బాధిత గ్రామాల్లో గోమాతలకు విశాఖపట్నానికి చెందిన కంచి గోవింద్ అనే రైతు ముందుకొచ్చి అందరూ వరదల్లో చిక్కుకున్న మనుషుల కోసం ఆలోచిస్తుంటే ఇంతటి వరదల్లో గోమాతల పరిస్థితి దారుణంగా ఉందని వాటికి చెక్క అజయవర్మతో కలిసి సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న గంగవరం మండలము బ్రహ్మపురి గోశాలకి పశుగ్రాసం అందించడం జరిగింది. కాకినాడ జిల్లా శ్రీ వివేకానంద సోల్జర్స్ ఫర్ సొసైటీ స్వచ్ఛంద సేవా సమితి ఆధ్వర్యంలో వరద బాధిత గ్రామాల్లో గోమాతలకు విశాఖపట్నానికి చెందిన కంచి గోవింద్ అనే రైతు ముందుకొచ్చి అందరూ వరదలో చిక్కుకున్న మనుషుల కోసం ఆలోచిస్తుంటే ఇంతటి వరదల్లో గోమాతల పరిస్థితి దారుణంగా ఉందని వాటికి చెక్క అజయవర్మతో కలిసి సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న గంగవరం మండలం బ్రహ్మపురి గోశాలకి పశుగ్రాసం అందించడం జరిగింది. రవాణాకైన ఖర్చులు కాటాడి వెంకటేశ్వరరావు కుమార్తె కాటాడి లక్ష్మీ భవానీ మంజూష ఏర్పాటు చేశారని, పచ్చిగడ్డిని అందించినటువంటి గోవిందు, రవాణా ఖర్చులు అందించిన కాటాడి లక్ష్మిలకు అజయవర్మ స్థానిక రైతుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ప్రాంతాల్లో ఉండేటువంటి గోశాల గోవులు ఏవైతే ఉన్నావో అవి చాలా ఇబ్బంది పడుతున్న ఆహారం లేక ప్రాంతంలో గడ్డంతా ఉండిపోయింది. వారు అక్కడికి పంపించేటువంటి కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పాతకోరంగి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని 2వ రోజు ముమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ప్రారంభించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పాతకోరంగి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని 2వ రోజు ముమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు రాయుడు సునీత గంగాధర్, గ్రామ సర్పంచు పెయ్యాల మంగేష్ శ్రీనివాస్, కాదా గోవింద్ కుమార్, ఎంపీటీసీ రత్నకుమారి, దున్నా శ్రీకాంత్, రేము మల్లేశ్వరి, గ్రామానికి చెందిన నాయకులు నల్లి శ్రీను, నామాడి అబ్బాయి, లోవరాజు, రామకృష్ణ, ఈశ్వర్రావు, సతీష్, నాగేశ్వరరావు, పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు, సచివాలయ ఉద్యోగులు, అధికారులు హాజరై ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించారు. సుమారు 66,000 రూపాయలు ఈ కుటుంబానికి మంచి జరిగింది. చాలా సీరియస్గా ఉన్నాను. జగన్ గారి ద్వారా నేరుగా నువ్వు ఎక్కడ తిరగాల్సిన అవసరం లేకుండా నీ కుటుంబ అవసరాలు తెలుసుకుని పిల్లలు చదివిస్తూ నీకు ప్రోత్సహిస్తున్నారు కదా. మరి జగన్ గారు చేయాలి కదా. మనం నవ్వుతే నాకు అర్థమవుతుంది నువ్వు చేస్తామో లేదని. వెళ్తున్నావా? సరే, ఇప్పుడు మనం పొగుడుకోవడం మన ప్రభుత్వం వచ్చాక జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నీకు వచ్చినాయి. చూస్తాను, ప్రయత్నం చేస్తాను. ఏదో రకంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,21,000 మన ప్రభుత్వం ద్వారా జగన్ గారు మీ కుటుంబాన్ని మేలు చేశారు. ఇంకేమన్నారన్న? ఏడుకొండలు కదరా బుజ్జమ్మ. ఓకే, బుజ్జమ్మకి 40,000. ఇంకా ఇంకేమున్నాయి? అంతా పనిచేయడమే కదా మన ప్రభుత్వం. ఎలా వచ్చింది? ఆసరా వస్తుంది అమ్మకి. వాహన మిత్ర డాడీ ఏంటి మాట్లాడతారా? అమ్మఒడి వస్తుంది. అమ్మఒడి ఎవరికి? తమ్ముడికి. మన ప్రభుత్వం ద్వారా నీ చదువుకి అయ్యే ఖర్చు పూర్తిగా జగన్ అని పెట్టుకుంటున్నారుగా. తమ్ముడికి అయ్యే ఖర్చు కూడా జగన్ గారే పెట్టుకుంటారు. అమ్మఒడి వస్తుంది. మరి అమ్మఒడి ఎందుకు ఇస్తుంది?
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వరద ప్రభావిత బాధితులకు సుమారు 10,000 కుటుంబాలకు శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వికాస తరంగిణి సేవా సంస్థ ద్వారా 1,40,00,000 విలువైన సాయం పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వరద ప్రభావిత బాధితులకు సుమారు 10,000 కుటుంబాలకు శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వికాస తరంగిణి సేవా సంస్థ ద్వారా 1,40,00,000 విలువైన సాయం పంపిణీకి శ్రీకారం చుట్టారు. ముమ్మిడివరం మండలము పల్లవారిపాలెం గ్రామంలో పంపిణీ చేశారు. ముంపు బాధితులకు పసుపు, కారం, ఉప్పు, పంచదార, కందిపప్పు, గోధుమ పిండి, ఉప్మా రవ్వ, వంట నూనె, చింతపండు, టీ పొడి, బిస్కెట్లు, పాలు, దోమతెరలతో కూడిన కిట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంస్థ అధ్యక్షులు వర్మ, సంస్థ మహిళా విభాగం అధ్యక్షురాలు మాధవి, రాజమండ్రి జీయర్ స్వామి ఆశ్రయ నిర్వాహకులు సీతారామస్వామి, కన్నన్, చిక్కం శ్రీనివాసరావు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ మాధవి రవీంద్ర గారికి, అలాగే మండల వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగతా బాబ్జీ గారికి, మా బావగారు సర్పంచ్ పద్మజ గారికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రావడం జరిగింది. చదువుకోలేని వాళ్ళు కూడా చదువు చెప్పించడం జరిగింది. అలాగనే 2006లో శాంపిల్లంకలో ఏటుపడి తెగిపోయినప్పుడు కాకినాడ వికాస్తారండి మేము మా బావగారి ద్వారా ఇక్కడ 9 to 11 ఎక్కడైతే ఈ సహస్రాబ్ది కార్యక్రమం స్టార్ట్ చేశారు స్వామివారు 1000 కోట్లతోటి సీతానగరం. ప్రెసిడెంట్ గారు సలాదూర్పాలెం ఉండండి, సలాదూర్పాలెం నాకు ఒకటి ఈ కంప్లీట్ చేసేద్దాం. సోదరులు ఎన్నవరపు శ్రీనివాసరావుని వేదిక మీద రావాల్సిందిగా కూర్చున్నారు. అబ్బుగారు ఫ్యామిలీ దానికి ఇది అచ్చికూరలా కనిపిస్తే మళ్ళీ మంచిర్యాల నుంచి శ్రీ చిన్నజీయర్ స్వామివారి యొక్క నేతృత్వంలో వికాస తరంగిణి అందిస్తున్న సేవలు మన గోదావరి వరద ముంపు ప్రాంతాలలో ఎక్కడైతే ప్రజలకు ఇబ్బందులు కలిగినాయో వారందరినీ కూడా స్వామివారు వీడియో ద్వారా పరిశీలించి వారికి అవసరాలు ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కూడా తీర్చే విధంగా 50,000 కేజీల సరుకులు పంపిణీ చేయడం జరిగింది. 10,000 కుటుంబాలకి దోమతెరలు, నిత్యావసర సరుకుల్ని కూడా స్వామివారు ఉచితంగా అందిస్తూ వారికి ఏ కొరత లేకుండా ఈ వికాసమి ద్వారా ఈ సేవా కార్యక్రమాన్ని ఈ లంక ప్రజల్లో ముంపు ప్రాంతాల్లో ఉన్న బాధితులందరికీ కూడా శ్రీమాన్ శ్రీనివాస్ గారి నిర్వహణలో నేతృత్వంలో ఇవి అందరికీ అందాలని స్వామివారి యొక్క సూచన మేరకు ఇంతకు ముందు కూడా 96వ సంవత్సరం నుంచి మొదలుపెట్టి ఎన్నోసార్లు వరద విపత్తు, తుఫాను బాధితులందరినీ కూడా ఆదుకునే ప్రాంతాల్లో ఎన్నో సేవలు అందించారు స్వామివారు. రామాలయాల యొక్క ఆలయ పరిరక్షణ అయితే ఏంటి, ఇలా అవసరంతో కూడిన సమాజానికి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వారందరికీ కూడా ఈ కిట్లు పంపిణీ చేయడం ప్రధానంగా 5,000 కుటుంబాలకు సరిపడా కిట్లని, 10,000 దోమతెరలని చిన్నజీయర్ స్వామివారు మళ్ళీ వరద ముంపు ప్రాంతాలకు అందిస్తూ ఉన్నారు. 2 రాష్ట్రాల్లోనూ కూడా ఈ సేవా కార్యక్రమాలని ముమ్మరం చేస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలని చేస్తున్న స్వామివారికి ఇది ఒక కార్యక్రమంగా ఇప్పటి అవసరాన్ని బట్టి ఈ వరద
ముంపు ప్రాంతాలకు స్వామివారు అందిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇందులో అందరి పెద్దల ద్వారా కూడా వరద ముంపు ప్రాంతాలకు అందించాలని ఎక్కడెక్కడైతే కొరతలకు పశువుల గ్రాసాన్ని కూడా స్వామివారు పరిశీలించారు. ఆ ప్రజల యొక్క ఇబ్బందుల్ని స్వామివారి వీడియో ద్వారా ప్రత్యేకంగా పరిశీలించి ముందుగా పరిశీలన చేసిన తర్వాత ఈ సామాగ్రిని పంపడం జరిగింది. స్వామివారి సాక్షాత్తు దగ్గరుండి ఈ కార్యక్రమం మొత్తాన్ని ఏర్పాటు చేశారు. దీనికి సహకరించిన వికాసరణి పెద్దలందరికీ శ్రీమాన్ శ్రీనివాస్ గారికి కూడా ఇవన్నీ సరిగా డిస్ట్రిబ్యూషన్ చేసి వారందరికీ అందాలనే స్వామివారి యొక్క సూచన ద్వారా ఇవన్నీ కూడా ఈ ప్రాంతాలకి ఇవాళ అందజేస్తూ ఉన్నాము. మరియు ముఖ్యంగా మీడియా ప్రతినిధులు కూడా చక్కటి సహకారాన్ని అందిస్తున్నారని వారందరికీ కూడా పేరు పేరున స్వామివారు వారి యొక్క మంగళాశాసనాన్ని మీ అందరికీ అందజేస్తూ ఉన్నారు. సక్రమంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి వారికి దగ్గరికి చేర్చాలని మనకి రేషన్ కార్డ్ ద్వారా ప్రతి కుటుంబానికి ఎక్కడెక్కడ అవసరం ఉందో వారందరి యొక్క పేర్లు సూచన ముందుగానే తీసుకోవడం, ఏ గ్రామాల్లో ఎంతమంది అయితే ఉన్నారో వారందరినీ కూడా పిలిచి ఆ ప్రాంతానికి వారే స్వయంగా వెళ్ళి కిట్లను అందజేస్తూ ఉన్నారు. కనుక ఇక్కడ ఏ విధమైన ఇబ్బందులు ఇతర భావాలు లేకుండా ఈ సేవను స్వామివారి సమాజానికి అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో పాల్గొన్న మీడియా ప్రతినిధులకి పెద్దల బృందానికి అందరికీ కూడా వారి యొక్క సహాయ సహకారాలను అందించి మరిన్ని సేవా కార్యక్రమాలు వికాసాన్ని ఇక్కడ అందిస్తూ ఉంటే సహకారం అందించాలని కోరుతూ జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. యానాంలో గ్రామదేవతల తీర్థ మహోత్సవాలు నిర్వహించారు. స్థానిక అగ్రహారం దనమ్మ తల్లి జాతర, కొత్తపేట మహాలక్ష్మమ్మ వారి జాతర మహోత్సవాల్లో భాగంగా పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి సతీమణి ఉదయలక్ష్మి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. యానాంలో గ్రామదేవతల తీర్థ మహోత్సవాలను నిర్వహించారు. స్థానిక అగ్రహారము దనమ్మ తల్లి జాతర, కొత్తపేట మహాలక్ష్మమ్మ వారి జాతర మహోత్సవాల్లో భాగంగా పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి సతీమణి ఉదయలక్ష్మి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. కనకాలపేట తదితర గ్రామాల్లో అమ్మవారికి గ్రామస్తులు తీర్థ మహోత్సవాలను నిర్వహించారు. అమ్మవారి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు.
కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ కార్యాలయంలో కౌన్సిల్ హాల్ నందు చైర్మన్ ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన సాధారణ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. అజెండాలోని పలు అంశాలపై సభ్యులు చర్చించారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ కార్యాలయంలో కౌన్సిల్ హాల్ నందు చైర్మన్ ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన సాధారణ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. అజెండాలోని పలు అంశాలపై సభ్యులు చర్చించారు. నగర పంచాయతీలో ఏ విధమైన అభివృద్ధి జరగటం లేదంటూ తెదేపా కౌన్సిలర్లు నిరసన వ్యక్తం చేశారు. కౌన్సిల్ సమావేశంలో నేలపై బైఠాయించి తమ నిరసన తెలియజేశారు. 7 లక్షల పనికి టెండర్ పిలిచి 4 నెలలు గడుస్తున్నా పూర్తి చేయలేదని, దీన్ని బట్టి కమిషనర్, టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారో తేటతెల్లం అవుతుందన్నారు. అనంతరం తెదేపా కౌన్సిలర్లు సమావేశం నుంచి బయటకెళ్లిపోయారు. ఈ సమావేశంలో కమిషనర్ జి లోవరాజు, కౌన్సిలర్లు, నగర పంచాయతీ, వార్డు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. కమిషనర్ గారితో నేను డిస్కస్ చేసి మిగతా వాటిలో కూడా చాలా నీళ్లు ఉన్నాయి కాబట్టి 100% దీనికి గ్రావెల్ ఇవ్వాలి, మీరు ఎలా చేస్తారో ఏంటో తెలియదు, ఇమ్మీడియట్గా ఇవ్వాలి అని జరుగుతానంటే మళ్ళీ ఏఈ గారి ద్వారానే ఉన్నటువంటి రిమైనింగ్ వాటిలు కూడా ఎస్టిమేషన్ చేసుకుని మళ్ళీ పెట్టడానికి దానికి కూడా మేము అవసరమైతే ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. ఆయన కూడా మనకి ఇస్తానన్నాడు. ఏ వాటి ఇబ్బంది లేకుండా మేము చేస్తాము. ఎందుకంటే ఇక్కడ టౌన్ ఏరియాలోనూ లేకపోతే ప్రతి ఏరియా కూడా ఇబ్బంది ఉన్నది. ఇక్కడ వార్డు లేకపోతే పార్టీ వ్యత్యాసమో లేకపోతే వార్డులు వ్యత్యాసమో కాదు. ఇక్కడ 100% అన్ని ప్రియారిటీని బట్టి అయితే ఇస్తాము. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సేవాభారతి, ఐపోలవరం, యానాం ఆర్ఎస్ఎస్ కండా కార్యకర్తలు సంయుక్త ఆధ్వర్యంలో ఐపోలవరం మండలం ఎదుర్లంకలోని వరద బాధితులకు నిత్యావసర సామాగ్రి కిట్లను అందజేశారు. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సేవాభారతి, ఐపోలవరం, యానాం ఆర్ఎస్ఎస్ కండా కార్యకర్తలు సంయుక్త ఆధ్వర్యంలో ఐపోలవరం మండలము ఎదుర్లంకలోని వరద బాధితులకు నిత్యావసర సామాగ్రి కిట్లను అందజేశారు. వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన బాధితులను ఆదుకోవాలనేటటువంటి సంకల్పంతో సుమారు 100 మంది బాధితులకు ఇంటింటికి తిరిగి నిత్యావసర కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ముదునూరి పద్మ, కృష్ణార్జున్ రాజు, ఆర్ఎస్ఎస్ కండా కార్యకర్తలు, సేవాభారతి ప్రతినిధులు ఎన్పీవి రామారావు, సలాది శ్రీనివాసు, బొంతు కనకారావు, పేరాబత్తుల రామకృష్ణ బృందం పాల్గొన్నారు. తీసుకున్నారా కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలము గోదసివారిపాలెం గ్రామానికి చెందిన ఇంట్లో నల్లత్రాజు పాము హల్చల్ చేసింది. పామును చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలము గోదసివారిపాలెం గ్రామానికి చెందిన ఇంట్లో నల్లత్రాజు పాము హల్చల్ చేసింది. పామును చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే భీమనపల్లి గ్రామానికి చెందిన స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం అందించడంతో చిన్న కొత్తలంక చేరుకున్న గణేష్ వర్మ అత్యంత చాకచక్యంగా పామును డబ్బాలో బంధించి తీసుకెళ్లడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మూత దగ్గరికి చేయించి
మూతలకి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.